అందరికీ నమస్కారం అండి. నేను కృష్ణకుమారి. ఈరోజు ఉదయం నుంచి మనం చూస్తున్న ఎన్టీఆర్ ప్రాపర్టీకి సంబంధించిన వివాదం ఏదైతే ఉందో దానికి ఎన్టీఆర్ సంబంధించిన సభ్యుల నుంచి ఒక క్లారిటీ అయితే వచ్చింది. ఈ వచ్చే వరకు రకరకాల ఊహాగానాలు షికారు చేశాయి. కానీ ఇప్పుడు ఫైనల్గా తేలింది ఏంటి అంటే 2003లో కొన్న ప్రాపర్టీని 2013లో జూనియర్ ఎన్టీఆర్ విక్రయించేశారు. సో ఇంక దీని గురించి పెద్దగా జూనియర్ ఎన్టీఆర్కి ఏదైనా ఇబ్బందా ఏంటి మంచి చాలామంది అభిమానుల్లో చాలా ఉత్కంఠత నెలకొందనమాట. మా ఎన్టీఆర్ చాలా కష్టపడి కొనుక్కున్నారు, మరి ఆ డబ్బులతో కష్టపడి సంపాదించుకున్న డబ్బులతో కొనుక్కుంటే ఎలా అయ్యింది, దీని వెనక ఏమైనా రాజకీయ కుట్ర ఉందా, ఇలా రకరకాలు. మరి మామూలుగా ఏదైనా ఒక విషయం బయటకు వచ్చిందంటే ఇలా రకరకాలుగా అనుకుంటారు కదా. సరే, వాటన్నిటికీ తెరదీసేటట్లు వచ్చింది ఏంటి అంటే 2003లో కొన్న ప్రాపర్టీ 2013లో విక్రయించేశారు. కాకపోతే అసలు ఈ ప్రాపర్టీ వెనకమాల చాలా పెద్ద కుట్ర ఉందన్నమాట. అదేంటంటే ఒక ఆమె తన ప్రాపర్టీని గీతాలక్ష్మి అనే ఆవిడ, సంకు గీతాలక్ష్మి అనే ఆవిడ ప్రాపర్టీని జూనియర్ ఎన్టీఆర్కి అమ్మారు. అమ్మిన తర్వాత అమ్మక ముందు అమ్మిన తర్వాత ఆమె ఫోర్జరీ డాక్యుమెంట్లతోటి వేరు బ్యాంకుల నుంచి లోన్ తీసుకున్నట్లుగా వచ్చింది. సరే, కొన్ని రోజుల పాటు చూస్తారు బ్యాంకులు వాళ్ళు ఏం జరిగింది ఏంటి అనేది తెలుసుకున్న తర్వాత ఒక ఫ్రాడ్ జరిగింది అనేది అర్థమైపోయింది వాళ్ళకి. అంటే ఈ బ్యాంకుల్లో లోన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఒక రకంగా అవుట్సోర్సింగ్ వాళ్ళు ఉంటారు, అలాగే బ్యాంక్ ఎంప్లాయీస్ కూడా ఉంటారనమాట. వాళ్ళని కొంచెం ఇలా ఏదైనా మనం చెయ్యాలి అనుకునేవాళ్ళు, మోసం చెయ్యాలి అని అనుకునేవాళ్ళు వాళ్ళని కొంచెం బ్రైబ్ చేసేసి వాళ్ళ ద్వారా ఎన్ఓసి తీసుకుంటారు. అంటే ఈ ప్రాపర్టీకి లోన్ ఇవ్వచ్చు అని చెప్పి క్లియరెన్స్ సర్టిఫికేట్ తీసుకుంటారు వాళ్ళ దగ్గర నుంచి, తీసుకుని లోన్ తీసుకుంటారు. ఇది ఎప్పుడు బయటపడుతుంది? స్టార్టింగ్లో కొన్ని రోజులు వాళ్ళు కడతారు లోన్స్ కూడా, అంటే ఇన్స్టాల్మెంట్స్ అవి కూడా కడుతుంటారు. ఇక కొన్నాళ్ళు పోయిన తర్వాత మొండి బకాయిల కింద పడిన తర్వాత అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే సహజంగా పేపర్లో అడ్వర్టైజ్మెంట్ ఇచ్చేలాగా చేసుకుంటారు. అప్పుడు కూడా ఏదో ఒక మతలబు చేస్తూ ఉంటారు. సరే, ఏది ఏమైనా సరే ఎప్పుడో ఒకసారి ఏమవుతుందంటే ఈ బ్యాంకుల్లో ఇలాంటి గడ్డి తినని మనుషులు ఎంప్లాయీస్ వస్తారు. వచ్చి వాళ్ళు అసలు ఏంటి ఈ ప్రాపర్టీ, ఎందుకు ఇలా జరిగింది, అసలు ఇది సరిగా చూసి ఇచ్చారా లేదా, లీగల్ వెరిఫికేషన్ సరిగా జరిగిందా లేదా, అసలు సైట్ వెరిఫికేషన్ జరిగిందా లేదా, ఇట్లా రకరకాలుగా వాళ్ళదైన పద్ధతుల్లో వాళ్ళు చూసినప్పుడు వాళ్ళకి అవకతవకలు జరిగినాయి అనేది అర్థమైపోతుంది. ఇప్పుడు ఈ మధ్యకాలంలో బ్యాంకుల్లో కూడా ఒక కొత్త రూల్ ఏమొచ్చింది అంటే ఏ మేనేజర్ ఉండగా బ్యాంక్ లోన్ అప్రూవల్ అయిందో ఆ ప్రాపర్టీకి సంబంధించి ఏదైనా అవకతవకలు జరిగితే కనుక వాళ్ళనే బాధ్యుల్ని చేసేలాగా చట్టాల్లో కూడా మార్పులు చేసుకున్నారు. అందుకని ఈ మధ్యకాలంలో కొంచెం ఇట్లాంటివి తగ్గడానికి ఈ చట్టం పనికొస్తుందన్నమాట. సరే, ఏది ఏమైనా సరే ఎవరైనా సరే బయ్యర్స్ కొనుక్కునే వాళ్ళు కానీ అమ్మదలుచుకున్న వాళ్ళు చాలా నిజాయితీతో ఉండాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే అందరికీ ఇలా మోసాలు చేసిన డబ్బులే ఉండవు, కష్టపడి సంపాదించుకున్న డబ్బులు ఉంటాయి. ఆ డబ్బులతోటి కొనుగోలు చేసుకునేటప్పుడు వాళ్ళని భవిష్యత్తులో వాళ్ళు ఇబ్బందులు పడకుండా ఉండాలి అంటే ఇలాంటి అవకతవకలు జరగకుండా ఉంటే కానీ ఇలాంటి సమస్యలు ఉత్పన్నం కాకుండా ఉంటాయి. పైగా బయ్యర్ ఎప్పుడైనా సరే అంటే కొనుక్కునే వాళ్ళు పూర్తి డబ్బులు ఇచ్చి కొనుక్కునే వాళ్ళు ఎప్పుడూ కూడా వాళ్ళు అన్నీ చూసే కొనుక్కుంటున్నాము అనే భ్రమలో ఉంటారు వీళ్ళు. కానీ అలా కాకుండా లీగల్ వెరిఫికేషన్ చేయించుకొని, మనం మొదటి నుంచి కూడా ఎప్పుడు రియల్ ఎస్టేట్ టాపిక్లో చెప్పినా కానీ మనం మొదటగా చెప్పేది ఏంటంటే మీకు ప్రాపర్టీ నచ్చడము, మీకు రేట్లు అందుబాటులో ఉండడము ఇవి కాదు, ఇవి కూడా ఇంపార్టెంటే. కానీ అన్నిటికన్నా అసలైన ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఒక లాయర్కి ఒక 5,000 ఇచ్చి లీగల్ వెరిఫికేషన్ చేసుకోండి. కానీ కొంతమంది మోసగాళ్ళు ఏం చేస్తున్నారంటే లీగల్ వెరిఫికేషన్ కూడా చిక్కకోకుండా ఈ డాక్యుమెంట్లు కలర్ జిరాక్స్ తీసి
ప్రాపర్టీ డాక్యుమెంట్ని బ్యాంకులో పెట్టే ముందే కలర్ జిరాక్స్ తీసి ఆ కలర్ జిరాక్సే ఒరిజినల్ డాక్యుమెంట్ లాగా భ్రమింపజేసి ఆ విధంగా కూడా చేస్తున్నారు. అంటే శతకోటి దరిద్రాలకి అనంతకోటి ఉపాయాలు అన్నట్లు ఇలా చేస్తూ ఉన్నారు. అందుకని ఇప్పుడు ఈయన చాలా పెద్ద నటుడు కాబట్టి బహుశా ఈయన అమ్మిన తర్వాత ఎవరైతే కొనుక్కున్నారో వాళ్ళు ఈయన జోలికి అంత ఇదిగా వస్తారో లేదో తెలియదు. కానీ మామూలుగా అయితే కనుక ఇట్లాంటిది ఏదన్నా జరిగితే ముందు జరిగినా తర్వాత జరిగినా చివరిగా ఎవరైతే ఉంటారో వాళ్ళు మట్టుకు అంతకుముందు వాళ్ళందరి మీద కేసులు పెట్టే అవకాశం ఉంది. అంటే చట్టంలో ఆ అవకాశం కూడా ఉంది. నువ్వు చూసుకోకుండా కొనుక్కున్నావు, నువ్వు చూసుకోకుండా మళ్ళీ వేరే వాళ్ళకి అమ్మావు, నువ్వెంత ఇన్నోసెంట్ బయ్యర్ అయినా సరే నువ్వు ఇన్నోసెంట్ సెల్లర్ అయితే కాదు కదా అన్న ఒక పాయింట్లో ప్రశ్నించే అవకాశం అయితే ఉంది. కానీ దానికి జూనియర్ ఎన్టీఆర్ కూడా ఆయన దగ్గర ఉన్న డాక్యుమెంట్స్ ఏవైతే ఉంటాయో అంటే లింక్ డాక్యుమెంట్స్ అవన్నీ సరిగా ఒకసారి నేను చూసే కొనుక్కున్నాను అని ఈయనైతే ఒక స్టేట్మెంట్ అయితే ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది ఒకవేళ అవసరమైతే. ఇది ఇంత పబ్లిక్ అయిపోయింది కాబట్టి ఎవరికి వాళ్ళు ఇందులో ఎవరైతే దొంగలు ఉన్నారో వాళ్ళు క్షణాల్లో డబ్బులు కట్టేసేసి ఈ వివాదాన్ని ముగిసిపోయేలాగా చేసుకునే వాళ్ళు కూడా ఉంటారు కొంతమంది. అలా కొన్ని ముగిసిపోయే వివాదాలు కూడా ఉంటాయి. మరి ఈ వివాదం ప్రస్తుతానికైతే జూనియర్ ఎన్టీఆర్కి సంబంధం లేదు అనేది అయితే ఒక క్లారిటీ వచ్చేసింది. వాళ్ళు హైకోర్టును కూడా అప్రోచ్ అయ్యి మమ్మల్ని ఈ వివాదంలోకి లాగొద్దు అని చెప్పి వాళ్ళు ఒక అప్లికేషన్ పెట్టుకోవటం, ఒక పిటిషన్ వేసుకున్నట్లుగా అర్థమైపోయింది మనకి. కాబట్టి మరి జూనియర్ ఎన్టీఆర్కి అమ్మేటప్పుడు ఆయన ఎవరో తెలిసి కూడా ఆయనకే ఇంత ధైర్యంగా అలాంటి ప్రాపర్టీని అమ్మారు అంటే మరి వాళ్ళు ఎంత గుండెలు తీసిన బంట్లో ఆలోచించాలి. ఏది ఏమైనా ఇవాళ రేట్లు విపరీతంగా పెరిగిన సందర్భంలో ఏదో ఒక అవకతవక జరుగుతూనే ఉంది. ప్రజలు మట్టుకు చాలా అప్రమత్తతో ఉండాల్సిన అవసరం ఉంది. లేకపోతే కష్టపడి సంపాదించుకున్న డబ్బులతోటి కొనుక్కున్న ఆస్తులు ఇలా కోర్టుల పాలయ్యే అవకాశం ఉంటుంది. అందుకని ప్రతి ఒక్కరూ జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది.